కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు బహిష్కరించారు? ఆ పార్టీ అంటే ఆంధ్రాలో ఎందుకు ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంటారు? కేవలం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తుందనే కాదు, సంప్రదాయ రాజకీయాల్ని అతి దరిద్రమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళింది అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో ప్రజలు చూడడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఎలక్షన్స్కి ముందు తమిళనాడులో డిఎంకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ముస్లిం లీగ్ ఇలా కొన్ని పార్టీలన్నీ కలిసి కూడా పొత్తులో వెళ్ళడం అయితే జరిగింది. పొత్తులో వెళ్తే దాదాపు 59 స్థానాలు ప్లస్ కాంగ్రెస్కి ఒక 5, మొత్తం మీద ఒక 70 స్థానాల వరకు వీళ్ళు కొల్లగొట్టుకోగలిగినారు. అయితే ఎక్కడైనా మంచో చెడో మనం ఒక స్టాండ్ తీసుకున్నాం. సో మొత్తం కలిసి మాట్లాడుకొని బయటికి రావాలి, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మనందరం కూడా కలిసి వెళ్ళాం కాబట్టి. కానీ కాంగ్రెస్ ఏం చేసిందంటే డిఎంకేకి చెప్పపెట్టకుండా బయటకు వచ్చేసి పొత్తు నుంచి ఇప్పుడు వెళ్ళి 108 స్థానాలు వచ్చినటువంటి టీవీకే పార్టీతో, విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైందన్నమాట. దీంతో కాంగ్రెస్ తీరుపై, కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనిపై, కాంగ్రెస్ వ్యవహార శైలిపై డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ అయితే తీవ్రమైన స్థాయిలో ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టినటువంటి డిఎంకే. ఎందుకంటే మరి డిఎంకే, కాంగ్రెస్ అలాగే మిగిలిన పార్టీల జెండాలు చూసే ప్రజలు అక్కడ ఓట్లు వేస్తే మీరు చేసే పని ఇదే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకటి అడుగుతా ఉన్నాను, గంపగుత్తగా కొంతమందిని చూసి ఓట్లు వేసినారు, అసలు వాళ్ళతో మాట్లాడకుండా కూడా బయటకు వచ్చేసి కాంగ్రెస్ తన యొక్క అసలు రూపాన్ని బయట పెట్టిందని చెప్పేసి డిఎంకే వాళ్ళే మాట్లాడుకునే స్టేజ్కి వచ్చిందంటే అలయన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? అలయన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది కాంగ్రెస్తో? బీజేపీ ఎలాంటి బిల్లులు తీసుకొచ్చినా కాంగ్రెస్ తరపున ఏ విధంగా సపోర్ట్ చేస్తూ వస్తుంది డిఎంకే. సో ఇలాంటి పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది అనమాట కాంగ్రెస్. అందుకోసం అని చెప్పేసి చాలా తీవ్రమైన స్థాయిలో డిఎంకే అయితే ఫైర్ అయిందనమాట. సో అందుకే ప్రజలు కాంగ్రెస్కి గుడ్ బై చెప్పేసిన. ఎప్పుడైనా సరే ఒక నిజాయితీ, నిబద్ధత లాంటివనే పదాలు కొన్ని ఉంటాయి, వాటిని ఉపయోగిస్తే కనుక ప్రజలు, పార్టీలు దగ్గర ఉంటాయి. లేదంటే కనుక ఏ ఎండగా గొడుగు పడితే కనుక అట్లాగే